అందరికీ నమస్కారం అండి. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అమ్మ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను చేసే వీడియో కొంచెం మన పాడి పశువుల గురించి, మన ఊళ్ళో విషయము మ్యాటర్ అదంతా ఒక వీడియో తీసి పెడతా ఉన్నాను. మీరందరూ చూసి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ లైక్ చేయాలండి, సబ్స్క్రైబ్ చేయాలా, లైక్ చేయాలా. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం చాలా తక్కువ ఉన్నదండి, చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చెప్పబోయే పొడుపు కథ, దానికి అర్థం మీరు తెలుసుంటే చెప్పి సబ్స్క్రైబ్ చేయని చెప్తాను. అవన్నీ మా తాత మా నాన్నమ్మ చెప్పిన పొడుపు కథలండి. ఒక పొడుపు కథ. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు, ప్రపంచ దేశాలకు మొత్తం ఇద్దరే రాజులండి. దాని అర్థం ఏందో తెలియజేయండి, తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. దాని అర్థం నేను రేపు చెప్తానండి. స్టార్ట్ వీడియోలోకి వెళ్దాం. అవి అక్కిలో అవి పాల క్యాన్లా ఉదయాన్నే పెట్టేస్తారా ఊర్లో వాళ్ళు? ఎన్నేసి లీటర్లు అవా? అవి మన ఊర్లో పాలు. ఆ పాల వ్యాన్ ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. అరే బాగానే జరుగుతూ ఉండదు అయితే వ్యాపారం. అందరూ మరి పిండి క్యానుల్లో పెట్టేస్తూ ఉంటారా? సరే నాన్న, సరే నాన్న అయితే మరి థ్యాంక్స్. అదే శాతం గీతం అంటారు, ఏంది అది? మిషన్ పెట్టరా? చూడరేడా? చూడకుంటే ఎట్టు తెలుస్తుంది? అవునా? అదే మందల చూపిస్తే 10 వస్తుంది, 7 వస్తుంది, 5 వస్తుంది శాతం. అది ఎక్కువ వస్తుంది. పాలు రేట్ ఎంత లీటర్? చివరిగా ఊళ్ళో పోస్తున్నది 60 రూపాయలు రేటుతో పోస్తున్నారు. ఎంత వేస్తున్నారు? ఆయన ఎంత వేస్తున్నాడో తెలీదు. వీళ్ళు 60 లెక్కన పోస్తారా? ఊర్లో వాళ్ళకి 60 లెక్కన. రచ్చబండ మీద ఇక కూర్చొని ఉంటారు. రచ్చ హాయిగా ఉంటుందండి. అది వినాయకుడి గుడి. రచ్చ బాగుంటుంది, ప్రశాంతంగా కూర్చొని ఉంటారండి. అవి పాల క్యాన్లు. ఇదే మా ఊరండి. ఎంతో హాయిగా ఆనందంగా సంతోషంగా కూర్చొని ఉంటారండి రచ్చ మీద. ఇదండి మా ఊరి చెట్టు కింద ఆవులన్నీ పనుకొని ఉన్నాయండి. ఎంత హాయిగా ఉన్నాయో చూడండి. ఒక కుటుంబం లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఎంత ముద్దుగా పనుకొని ఉన్నాయో ఆవులు, గోమాతలు. మనకి అన్నం పెట్టే ఎద్దులు గోమాతలండి. మనకి పసిబిడ్డలకు పాలు ఇస్తాయి. అదే అంటాదండి గోమాత, నేను మీకు ఎంతగానో ఉపయోగపడతాను. నా పాలు ఆడుంచి అంటే నా చర్మము చెప్పులకు, డోళ్ళకు వాడుకుంటారు. నేను గడ్డి తిని మీకు ఇంత సేవ చేస్తూ ఉన్నాను అని ఆవు అంటాదంటండి. అది మనం రుణపడి ఉండాలండి గోమాతకి ఎప్పుడు కూడాను. ఒక దేవత అని అంటారు. 3 కోటి దేవతలు గోమాతలో ఉంటాయని. గోమాత మనకు పనికిరానప్పుడు
కషాయాలకి అట్లా వేయకూడదంటండి. మా పెద్దోళ్ళు కూడా పనికి రాకుంటే ఒక వృద్ధులకు ఎట్ట సేవ చేస్తారు అట్ట సేవ చేసి వాటిని సాగనంపుతారండి లాస్ట్ వరకు పెట్టుకొని. అవి మనకు పాలు ఇవ్వలేకపోయినా, ముసలితనం వచ్చినా, బిడ్డల్ని ఆవు దూడల్ని ఈనలేకపోయినా కూడా వాటికి మనం పెట్టుకొని సేవలు చేయాలండి. సేవలు చేయాలని మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళండి. గోమాతనే మనకి ఇంకా ఉపయోగం లేదని దాన్ని మాత్రం కషాయికి చేయడానికి లేదండి. దేవత లాంటి మన కామధేనువులు అండేవి. అవి కనుమరుగైపోతూ ఉన్నాయి ప్రపంచంలో. అవి మనం కాపాడుకోవాలి. అవి మనకు మునుపు యంత్రాలంతా లేనప్పుడు అవి మనకి దున్ని పండించి మనల్ని పోషించేటువంటి ఆ గోమాతలు. వాటి గురించి చెప్పాలంటే చాలా తక్కువేనండి. ఎంతో రుణం పడి ఉంటాము వాటికి. మన కోసం భూమి మీదకి వచ్చాయంటండి అవి. మనకి పురాణాలు చెప్తాయి. కామధేనువు అని మనకి పురాణాలలో కూడా కామధేనువులు అనేటివి ఎంతో యజ్ఞాలకు ఎన్నెన్నో అందించి ఎన్నెన్నో చేసినటువంటి గోమాతలండి. ఇవ్వండి ఎంత చక్కదనంగా ఉన్నాయో, అన్నీ వైట్గా ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉన్నాయి. కొన్ని